మన శరీరంలోని కండరాల రకాల గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల క్విక్ సమ్మరీ ఇది. అసలు మన బాడీ ఎలా కదులుతుంది, లోపలి అవయవాలు ఎలా పనిచేస్తాయో కంట్రోల్ చేసే ఆ 3 ప్రధాన కండరాల గురించి ఇప్పుడు చాలా సింపుల్గా చూద్దాం. మొదటిది అస్థి కండరాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి మన కంట్రోల్లో ఉండేవి అనమాట. మనం ఇష్టపూర్వకంగా చేతులు, కాళ్ళు కదపడానికి ఇవే ప్రధాన కారణం. ఎముకలకు అతుక్కొని ఉండే ఈ కండరాలపై చారలుంటాయి కాబట్టి వీటిని రేఖిత కండరాలు అంటారు. మరి వీటి బలానికి ప్రోటీన్లు చాలా అవసరం సుమా. రెండవది నునుపు కండరాలు. ఇవి అసలు మన కంట్రోల్లో ఉండవు. ఉదాహరణకు మనం తిన్న ఆహారాన్ని త్వరగా అరిగించమని మన పొట్టకు మనం ఆర్డర్ వేయలేం కదా. పేగులు, జీర్ణాశయం, మూత్రాశయం, గర్భాశయం ఇంకా కంటిలో ఉండే ఈ కండరాలపై ఎలాంటి చారలు ఉండవు కాబట్టి వీటిని అరేఖిత కండరాలు అని పిలుస్తారు. చివరగా అతి ముఖ్యమైన హృదయ కండరాలు. ఇవి కేవలం మన గుండెలో మాత్రమే ఉంటాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి చూట్టానికి చారల కండరాల్లాగా ఉన్నా పనిచేసే తీరులో మాత్రం మన కంట్రోల్లో లేని అరేఖిత కండరాల్లాగే వ్యవహరిస్తాయి. సో మన శరీరం మనం చెప్పినట్లు వినాలన్నా, తనంతట తాను నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేయాలన్నా ఈ 3 రకాల కండరాలే మన బాడీలో రియల్ హీరోలు. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి.